సినీ నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న పోసానిపై వరుసగా పీటీ వారెంట్లు జారీ అవుతున్నాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదు కాగా తాజాగా 3 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు రాజంపేట జైలుకు వెళ్లి అక్కడి అధికారులకు పీటీ వారెంట్లు అందజేశారు. దీంతో వైసీపీ నేతలంతా అలర్ట్ అవుతున్నారు. పోసాని కృష్ణమురళి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. 150కి పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎదుటి వ్యక్తి పేరేదైనా రాజా అంటూ తన మేనరిజంతో ఫేమస్ అయ్యారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి చిలుకూరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. మైక్ దొరికితే చాలు టీడీపీ నేతలపై బూతులతో రెచ్చిపోయేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ అయ్యారు. 2022 నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానిని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారం తమదే కావడంతో ఆ 5 ఏళ్లలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ సమయంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయారు. ఆయనపై కేసులు నమోదైన చర్యలు లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని పలు సందర్భాల్లో అభ్యంతరకర భాషతో కూటమి నేతలను విమర్శించారు. దీంతో ఆయనపై సిఐడి కేసుతో పాటు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదగిరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు పోసానిపై ఫిర్యాదులు అందాయి. దాంతో 2024 నవంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పోసాని జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని ప్రకటించారు. ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడను కాబట్టి, ఏ పార్టీని పొగడను కాబట్టి, ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి, ఏ పార్టీని విమర్శించను కాబట్టి నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జోలికి పోదలుచుకోను. ఓ రకంగా రాజకీయాల నుంచి వైతొలుగుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిజంగానే ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ గతంలో చేసిన విమర్శల వల్ల ఆయనపై నమోదైన కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో 2025 ఫిబ్రవరి 26న రాత్రి హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 27న రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, వర్గాలపై గత ఏడాది తాను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పోసాని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించినట్లు తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కుటుంబ సభ్యులను కూడా దూషించినట్లు అంగీకరించారని సమాచారం. అలాగే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్, లోకేష్ కుటుంబ సభ్యులను దూషించారని పోసాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల కుమారుడు భార్గవ్ సోషల్ మీడియాలో వైరల్ చేశాడని తెలిపారు. సజ్జల అనుమతితోనే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ ను వ్యక్తిగతంగా తిట్టినట్లు పోసాని అంగీకరించారని వెల్లడించారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వైసీపీకి మద్దతుగా పనిచేశారని పోసాని కృష్ణమురళి చెప్పినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో అత్యవసరంగా బెయిల్ పిటిషన్ వేశారు. ఇక మార్చి 1న పోసాని అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఛాతీ నొప్పంటూ పోసాని నాటకం ఆడినట్లు రైల్వే కోడూరు రూరల్ సిఐ వెంకటేశ్వరులు తెలిపారు. ఆసుపత్రిలో అడిగిన అన్ని పరీక్షలు చేయించామన్న సిఐ పోసాని కృష్ణమురళికి ఎలాంటి అనారోగ్యం లేదని డాక్టర్లు ధృవీకరించారని వివరించారు. దీంతో పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మరోవైపు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే పోలీసుల పిటిషన్ ను రైల్వే కోడూరు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఆయన జైల్లో ఉండగానే ఆయనపై నమోదైన ఇతర కేసుల్లో పోలీసులు వరుసగా పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, అనంతపురం రూరల్ పోలీసులు, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ఒకేసారి పీటీ వారెంట్లు జారీ చేశారు. ఈ ముగ్గురు పోసానిని తమకు అప్పగించాలని కోరారు. అన్ని
నిబంధనలు పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. ఇక పోసాని అరెస్టును ఖండించిన జగన్ ఆయన భార్య పోసాని కుసుమలతతో ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్టు విషయంలో పోసానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారట. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు పోసాని అరెస్టు వ్యవహారాన్ని అప్పగించారని సమాచారం. మామూలుగా పార్టీలో ఉన్న వారికి కూడా జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటిది వైసీపీకి రిజైన్ చేసిన పోసానిపై అంత ప్రేమ కురిపిస్తుండడం ఆ పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి నెక్స్ట్ ఎవరనే ఆందోళన వైసీపీ నేతల్లో మొదలైంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.